నమస్తే, యోగా థెరపీ ఛానల్కి స్వాగతం. మనం గత వీడియోలో నిద్ర సరిగా పట్టకపోవడానికి 3 కారణాలు చెప్పుకున్నాం. ఒకటి శరీరానికి సరి అయిన వ్యాయామం లేకపోవడం, రెండవది శ్వాస సక్రమంగా నడవకపోవడం, మూడవది అధికమైన స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషన్. మంచిగా నిద్ర పట్టడానికి ప్రాణాయామాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ప్రాక్టికల్గా చేద్దాం. మొదట చంద్రశోధిని ప్రాణాయామం. ఇది చేసే విధానం: కుడి ముక్కు మూయాలి, ఎడమ ముక్కులో 5 సెకండ్ల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవాలి, 10 సెకండ్ల పాటు స్లోగా వదలాలి. అలా 10 నుంచి 20 రౌండ్ల వరకు చేయొచ్చు. ప్రారంభిద్దాం. కుడి ముక్కును మూయాలి, నడుము మెడ నిటారుగా ఉంచాలి. ఎడమ చేతిని ఒళ్ళో పెట్టుకొని కుడి చేతి బొటన వేలితోటి కుడి ముక్కును మూసి ఎడమ ముక్కులో 5 సెకండ్ల పాటు తీసుకోవాలి. ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకున్న తర్వాత అదే ముక్కులో, అంటే ఎడమ ముక్కులోనే వదలాలి 10 సెకండ్ల పాటు. తీసుకోవాలి, వదలాలి. ఒక 10 రౌండ్లు చేద్దాం. ఒకవేళ 10 సెకండ్లు తీసుకోగలిగితే, ఇంకా స్లోగా చేయగలిగిన వాళ్ళు 10 సెకండ్లు తీసుకొని 20 సెకండ్లు కూడా వదలచ్చు. అంటే 1:2 ఉండాలి రేషియో. పీల్చుకునే గాలి అంటే ఇన్హేలేషన్ 1 అయితే ఎగ్జిలేషన్ 2. 10 సెకండ్లు తీసుకుంటే 20 సెకండ్లు వదలాలి. ఒకవేళ 20 సెకండ్లు అంతసేపు తీసుకోగలిగితే 40 సెకండ్లు అంతా వదలాలి. మీ లంగ్ కెపాసిటీని బట్టి ఎంత తీసుకోవాలన్నది మీ ఇష్టం. 1:2 రేషియో ఉండాలి. బీపీ ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకోవద్దు. బీపీ ఉన్నవాళ్ళు ఇలా పెట్టుకొని చేయాలి. ఈ చంద్రశోధిని ప్రాణాయామం వలన చంద్రనాడి యాక్టివేట్ అవుతుంది. దానివలన నిద్ర చక్కగా వస్తుంది. సూర్యనాడి యాక్టివేషన్లో ఉన్నప్పుడు నిద్ర సరిగా పట్టదు. అది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ప్రాణాయామము చంద్రభేదిని. ఇది చేసే విధానము ఎడమ ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులో వదలాలి. ఇంతకుముందు ఎడమ ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులోనే వదిలినాము. ఇప్పుడు ఎడమ ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులో వదలాలి. రేషియో సేమ్. ఎడమ ముక్కులో 5 సెకండ్లు తీసుకుంటే కుడి ముక్కులో 10 సెకండ్లు వదలాలి. ఒకవేళ 10 సెకండ్ల పాటు తీసుకోగలిగితే 20 సెకండ్ల పాటు వదలాలి. 1:2 రేషియో ఉండాలి. ప్రారంభిద్దాం. ఎడమ చేతిని ఒళ్ళో పెట్టుకోవాలి, కుడి చేతిని విష్ణు ముద్రలో పెట్టుకోవాలి. శ్వాసని ఎడమ ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కు మూసి ఒక 5 సెకండ్ల పాటు కుడి ముక్కులో వదలాలి. 20 సెకండ్ల పాటు. 5 సెకండ్లు తీసుకుంటే 10 సెకండ్ల పాటు వదలాలి. ఎడమ ముక్కులో 5 సెకండ్లు తీసుకోవాలి, కుడి ముక్కులో 10 సెకండ్ల పాటు వదలాలి స్లోగా. ఇది కూడా మినిమం 10 రౌండ్లు, మ్యాక్సిమం 20 రౌండ్ల వరకు చేయొచ్చు.
పూర్తిగా వదిలేసిన తర్వాత ఆపేసి కొద్దిసేపు రిలాక్స్ అవ్వాలి, ధ్యానం చేసుకోవాలి. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాము. చేసే విధానము: మొదట ఎడమ ముక్కులో ఉన్న గాలిని వదిలేసేయాలి. ఎడమ ముక్కులో తీసుకోవాలి, కుడి ముక్కులో వదలాలి. కుడి ముక్కులో తీసుకోవాలి, ఎడమ ముక్కులో వదలాలి. ఆల్టర్నేటివ్గా ఎడమ ముక్కులో తీసుకొని కుడి ముక్కులో వదలాలి, కుడి ముక్కులో తీసుకొని ఎడమ ముక్కులో వదలాలి. ఎక్కడా కుంభకం చేయకూడదు. ముందు చెప్పిన 2 ప్రాణాయామాలలో కూడా కుంభకం చేయకూడదు. కేవలం పూరక రేచకాలు మాత్రమే ఉండాలి. ముద్ర ఏమీ అవసరం లేదు. కుడి చేయి మాత్రం విష్ణు ముద్ర పెట్టుకోండి, ఎడమ చేతిని ఒళ్ళో పెట్టుకోండి. ఇలా రిలాక్స్డ్గా నడుము మెడ నిటారుగా ఉంచి మొదట కుడి ముక్కు మూసి ఎడమ ముక్కులో నుంచి ఉన్న గాలిని వదిలేసేయాలి. అదే ముక్కులో తీసుకోవాలి, ఆపోజిట్ నాస్ట్రిల్లో వదలాలి. రేషియో 1:2. వదిలిన తర్వాత కుడి ముక్కులో వదిలిన ముక్కులోనే మళ్ళీ తీసుకోవాలి. ఆపోజిట్ అంటే ఎడమ ముక్కులో వదలాలి. ఎడమ ముక్కులో 5 సెకండ్ల పాటు తీసుకోవాలి, కుడి ముక్కులో 10 సెకండ్ల పాటు వదలాలి. కుడి ముక్కులో 5 సెకండ్లు తీసుకోవాలి, ఎడమ ముక్కులో 10 సెకండ్ల పాటు వదలాలి. అలా ఒక 10 నుంచి 20 రౌండ్ల వరకు చేయొచ్చు. మెల్లగా తీసుకోవాలి, ఆపోజిట్లో అంతకన్నా మెల్లగా వదలాలి. ఆపేయాలనుకున్నప్పుడు ఎడమ ముక్కులో వదిలేసి ఆపేసేయాలి. కొద్దిసేపు రిలాక్స్డ్గా మెడిటేషన్ చేయాలి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చాలా మంచిది. ఇడ పింగళ నాడులు బ్యాలెన్స్ అయ్యి సుషుమ్న నాడి యాక్టివేట్ అవుతుంది. నిద్ర పట్టిన వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది. ఇది ఎడమ ముక్కుతోనే ప్రారంభించాలి, ఎడమ ముక్కులో వదిలిన తర్వాతనే ఆపేయాలి. ఇది నియమం. ఈరోజుకి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.